బడ్జెట్ ముందు నుంచి చెప్తున్నట్లు వికసిత భారత్ లక్ష్యంగానే సాగింది. కేటాయింపులు కానీ ప్రకటనలు ప్రతిపాదనలు కానీ అన్నీ ఆ లైన్లోనే ఉన్నాయా అనే ప్రశ్నలకు సమాధానం అవుననే కేంద్ర పెద్దలు చెప్తుండగా అటు పాలన పరంగా ఇటు రాజకీయ పరంగా పక్కా వ్యూహాత్మకంగా బడ్జెట్ కూర్పు జరిగినట్టు విశ్లేషణలు వస్తున్నాయి. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలను పరిగణలోకి తీసుకుని కేటాయింపులు జరగక దేశ ప్రగతి కోణంలో ప్రాధాన్యం రంగాలకు కేటాయింపులు పెంచారంటున్నారు. మొత్తం 53.47 లక్షల కోట్ల బడ్జెట్లో హైలైట్స్ ఏంటి, కొత్త స్కీములేంటి? లెట్స్ వాచ్. వికసిత్ భారత్ దిశగా బడ్జెట్. ఇది గ్రోత్ బడ్జెట్. హై స్పీడ్ రైల్ కారిడార్స్, మైనింగ్ మిషన్. ఇజమ్ 2.0 ఏఐ స్టాండింగ్ కమిటీ. అమృత్ సరోవర్లు, ఏఐ మిషన్ స్టాండింగ్ కమిటీ. ఇన్ఫ్రా డిఫెన్స్ కి భారీ కేటాయింపు, ఉత్పాదకత పెంచే వ్యూహం. లఖ్పతి దీదీకి కొనసాగింపుగా షీమార్ట్స్. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ చూస్తే సామాజిక సంక్షేమం ప్రాతిపదికగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు కేటాయింపులను చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సాగినట్లయింది. అలానే స్టాండర్డ్ డిడక్షన్ ₹1,00,000 పెంచడంతో ఉద్యోగాలు చేస్తూ ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసేవారికి భారీగా ఊరట దక్కించారు. మొత్తం బడ్జెట్ పరిమాణం 53.47 లక్షల కోట్లు కాగా రెవెన్యూ లోటు 5,92,344 కోట్లుగా తేల్చారు. అదేవిధంగా ద్రవ్య లోటు 16,95,768 కోట్లుగా అంచనా వేయగా, ఇక రంగాల వారీగా కేటాయింపులు చూస్తే రవాణా రంగం 5,98,520 కోట్లు, రక్షణ రంగం 5,94,585 కోట్లు, గ్రామీణాభివృద్ధి రంగం 2,73,108 కోట్లు, హోంశాఖ కార్యకలాపాలకు 2,55,234 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలు 1,62,671 కోట్లు, విద్య కోసం 1,39,289 కోట్లు, ఇంధన రంగం 1,09,029 కోట్లు, వైద్య ఆరోగ్యం 1,04,599 కోట్లు, పట్టణాభివృద్ధి 85,522 కోట్లు, ఐటీ టెలికాం 74,560 కోట్లు, వాణిజ్యం పరిశ్రమలు 70,296 కోట్లు, సాంఘిక సంక్షేమం 62,362 కోట్లు, శాస్త్ర సాంకేతిక రంగాలకు 55,756 కోట్లు కేటాయించారు. అత్యంత కీలకంగా డేటా సెంటర్లు ఏర్పాటు అనేది ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. క్లౌడ్ సర్వీస్ సెంటర్లకు 2047 వరకు పన్ను రద్దు చేశారు. అంటే ఈ దిశగా ముందుకొచ్చిన గూగుల్, అదానీ, మైక్రోసాఫ్ట్, మెటా డేటా సెంటర్లకు ఇది పెద్ద వెల్కమింగ్ స్టెప్ అవనుంది. షీమార్ట్ అనే కొత్త స్కీమ్కు బడ్జెట్లో చోటు దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు, చిన్న తరహా మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడమే షీమార్ట్ కాన్సెప్ట్. షీమార్ట్ పేరుతో రిటైల్ షాపులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. తమ వ్యాపారాలను స్థిరపరుచుకోవడానికి మహిళలు ఈ పథకం కింద చాలా తక్కువ వడ్డీకే రుణాలు పొందుతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు తయారు చేసే వస్తువులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా ఈ మార్ట్లు వంతెనగా పనిచేస్తాయి. అయితే బడ్జెట్పై విమర్శలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు ఎకనామిక్ కారిడార్ ఓ చెత్త ప్రతిపాదన అంటూ కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా బడ్జెట్ను తీవ్రంగా విమర్శించింది. కీలక పథకాలకు నిధుల కేటాయింపులపై బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత లేదని జైరాం రమేష్ విమర్శించారు.